ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటి ఏం ఆలోచిస్తున్నావు? అదే నీ గురించి ఆలోచిస్తున్నాను. అవునా? నిజంగానా? అంటే నేను చెప్పినట్టు వింటావా? నేను చెప్పినట్టు నువ్వు వింటే నువ్వు చెప్పినట్టు నేను వింటాను. నువ్వు చెప్పింది నేను ఎప్పుడు వినలేదని. చెప్పు, ఏం చేయమంటావో? మీ అన్నయ్య ఎవరు? అన్నయ్య ఎవరంటే అన్నయ్యే. అలా కాదు, తనేంటి అంటే ఏం చేస్తాడు? ఏముంది, నాలాగే చదువుకుంటాడు. ఇంకా మ్యూజిక్ ఆల్బమ్ చేస్తాడు కదా. మ్యూజిక్ ఆల్బమ్ చేస్తూ తనకంటూ ఒక పేరు సంపాదించుకున్నాడు. మరి నువ్వేంటి అంటే ఏం చెప్తావు? సుమలత గారి రెండో అబ్బాయిని చరణ్కి తమ్ముణ్ణి అని తప్ప నువ్వేంటి అంటే ఏముంది నువ్వు చెప్పుకోవడానికి? పోనీ నీ భర్త ఏంటి అంటే నేను చెప్పుకోవడానికి ఏముంది నీ గురించి? సో మీ అన్నయ్యలాగా నువ్వు కూడా ఫలానా అని చెప్పుకునే స్థాయికొస్తే అప్పుడు నాకు ఆనందం. అప్పుడు నువ్వు ఆనందంగా ఉండడానికి నన్నేం చేయమన్నా చేస్తాను. అక్షిత అంటే అంటే లేదు, గింటే లేదు. ఆలోచించు. ప్రతి మనిషిలోనూ టాలెంట్ ఉంటుంది. అలాగే నీలో కూడా ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. అదేంటో ఐడెంటిఫై చేయి. ఆ రంగంలో ఎదగడానికి ప్రయత్నం చేయి. అంతేనంటావా? సరే, అయితే ఈ రోజు నుంచి నాలో ఉన్న టాలెంట్ ఏంటో థింక్ చేస్తా, ఐడెంటిఫై చేస్తా. నువ్వు కోరుకున్నట్టుగా ఒక పొజిషన్ తెచ్చుకుంటా. ఆల్ ది బెస్ట్. ఆ పనిలో ఉండు. ఇప్పటి నుంచే థింక్ చేస్తా. అమ్మయ్యా. ఇదిగో, నీతో వాదించే పరిస్థితుల్లో నేను లేను. నేను వేరే ఆలోచనలో ఉన్నాను. వెళ్ళిక్కడి నుంచి. అదే ఏ ఆలోచన అని ఆయన చెప్పాను కదా, వెళ్ళిక్కడి నుంచి. సర్లే, ఇప్పుడు తప్పించుకున్నా నా నుంచి నువ్వెప్పటికీ తప్పించుకోలేవు. గుర్తుంచుకో. హలో అమ్మా. హలో పల్లవి, ఎలా ఉన్నావు? ఏమైందమ్మా? నేను బానే ఉన్నాను. అక్కడ నీకేం ప్రాబ్లం లేదు కదా? ప్రాబ్లమా? ఎందుకలా అంటున్నావు? ఏం లేదమ్మా, ఉదయం నుంచి నాకు నీ విషయంలో ఎందుకో భయంగా అనిపిస్తోంది. నా గురించి భయమా? ఏ విషయంలో? అదే ఇందాక ఆ షాపింగ్ కాంప్లెక్స్ లో జరిగింది. అమ్మా, అదేదో అనుకోకుండా జరిగింది. అయినా నువ్వుండి నన్ను కాపాడావు కదా, నాకేం కాలేదు కదా. పెళ్లి పనులు అనుకున్న దగ్గర నుంచి అన్ని గండాల్లాగా ఏవో నీ చుట్టూనే తిరుగుతున్నాయనిపిస్తోంది. నాకైతే అలా అనిపించటం లేదమ్మా. నువ్వెందుకలా ఫీల్ అవుతున్నావు? లేదమ్మా, ఇప్పటికీ ఆ సుమలత మీ ఇద్దరి పెళ్లి చేయాలని ఒప్పుకుంది అంటే నాకు నమ్మశక్యంగా అనిపించడం లేదు. ఏదో కారణం ఉంది అనిపిస్తోంది, కానీ అదేంటో తెలియడం లేదు. అమ్మా, అదేమీ లేదు. మొదటి నుంచి ఆవిడ అపోజ్ చేసింది మా ఇద్దరి పెళ్లికి. కానీ ఇప్పుడు ఒప్పుకునేసరికి ఎందుకు ఇలా చేస్తుందని నువ్వు అనుకుంటున్నావు అంతే. మా ఇద్దరి పెళ్లి చేయడానికి ఇంట్లో వాళ్ళందరూ ఎందుకు చేస్తుంది అని మావయ్య గారు వాళ్ళందరూ కూడా డౌట్ పడ్డారు. ఆవిడ ఒకటే మాట చెప్పింది, నేను మారిపోయానండి, మనస్ఫూర్తిగా ఈ పెళ్లికి ఒప్పుకున్నాను అని దేవుడి మీద ప్రమాణం చేసిందమ్మా. ఇంకా అప్పటికి కూడా ఆవిడ్ని నమ్మకుండా అనుమానిస్తే ఏం బాగుంటుంది చెప్పు? సరేనమ్మా, నీ నమ్మకం నీది, నా భయం నాది. సరే, నువ్వైతే జాగ్రత్తగా ఉండు. ఏంటి గుండమ్మా నువ్వు భయపడింది కాకుండా పల్లవికి ఫోన్ చేసి తన్ని కూడా ఎందుకు కంగారు పెడుతున్నావు? కంగారు పెట్టడం కాదండి, జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను. అమ్మా, పల్లవికేం కాదమ్మా. జరుగుతున్నవన్నీ అనుకోకుండా జరుగుతున్నవి. ఈ అనుమానాలన్నీ కేవలం భయాలేనమ్మా. వదిలేయమ్మా.
సుమలత ఏదో గండవన్నట్టు మాట్లాడింది, కానీ ఆ మాట ఏదో కవర్ చేస్తున్నట్టు నాకు చెప్పినట్టు అనిపిస్తోంది. అసలు ఏం జరుగుతోంది? ఏదో జరుగుతోంది. పాము! చరణ్, పాము గారు! ఆ! చరణ్! పాము గారు! చరణ్! పాము గారు! చరణ్, పాము! ఆ! 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 పల్లవి, అమ్మ పల్లవి, పల్లవి, పల్లవి. ఏమైంది? ఫ్రెండు ఆ